సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి సీఎం చంద్రబాబు ఇవాళ కుటుంబ సమేతంగా వెళ్లారు. 3 రోజుల పాటు తన సొంతూరైన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో బస చేయనున్నారు. విజయవాడ నుంచి రాత్రికి సొంతూరుకు వెళ్లనున్న ఆయన 15 వరకు గ్రామంలోనే ఉంటారు. ఈ సందర్భంగా 140 కోట్లతో శంకుస్థాపనలు, 20 కోట్లతో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. చంద్రగిరి మండల ప్రజలకు సాగునీరు, తిరుపతికి తాగునీరు అందించేందుకు నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కళ్యాణ్ డ్యాంకు కృష్ణా జలాలను తీసుకురావడానికి 126 కోట్లతో మూలపల్లి చెరువు వద్ద మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో సీఎం గడపనున్నారు. పద్నాలుగున స్వర్ణ నారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, టాటా డిఐఎంసి, ఇందోర్ సబ్స్టేషన్, సీసీ రోడ్లు ప్రారంభిస్తారు. రంగంపేట, భీమవరం నుంచి లింగేశ్వర ఆలయానికి వెళ్లే తారు రోడ్డు, అనిమల్ హాస్టల్, డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళలకు ఈ ఆటోలు పంపిణీ చేస్తారు. 15న శెట్టిపల్లి లేఅవుట్ లబ్ధిదారులకు 2200 మందికి లక్కీ డిప్తో పట్టాలు అందజేయనున్నారు. ఇక మంత్రి లోకేష్ కూడా షిరిడి నుంచి రాత్రి 8:45 రేణిగుంట విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గాన నారావారిపల్లెకు చేరుకునున్నారు. 15న సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శంకర్, చెప్పండి. అవును హరీష్, నారావారిపల్లికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు స్వగ్రామంలో సీఎం బస చేయనున్నారు. నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లికి వెళ్లారు. ఏటా కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకునే సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఏడాది కూడా స్వగ్రామానికి చేరుకుంటారు. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నేతలతో కలిసి రేపు సాయంత్రం సంబరాల్లో పాల్గొంటారు. అదేవిధంగా మంగళవారం నారావారిపల్లిలో నారావారిపల్లిలో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఈ మంగళవారం ఉదయం 8 గంటలకు గ్రామంలో టీటీడీ కళ్యాణ మండపం ప్రాంగణంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో సీఎం పాల్గొంటారు, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం శేషాచల లింగేశ్వర స్వామి దేవస్థానం వద్దకు సీఎం చంద్రబాబు నాయుడు, లోకేష్ వెళ్లనున్నారు. 70 లక్షల రంగంపేట భీమవరం రోడ్డును శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన రహదారిని ప్రారంభిస్తారు. నారావారిపల్లిలో 33/11 kV ఇండోర్ సబ్ స్టేషన్ ను, అలాగే 1.4 కోట్లతో పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతకు శిక్షణ ఇచ్చే నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ ను, సంజీవని ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఇక తిరుపతిలో 45 లక్షలతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ్ రుయ్య ఆసుపత్రిలో పేషెంట్ అటెండెంట్ అమ్యూనిటీస్ కాంప్లెక్స్, ఎస్వి యూనివర్సిటీలో 7.5 కోట్లతో నిర్మించిన బాయ్స్ హాస్టల్, 5 కోట్లతో నిర్మించిన గర్ల్స్ హాస్టల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. మూలపల్లిలో నీటి సరఫరాకు సంబంధించిన నివా బ్రాంచ్ కెనాల్ ను, కళ్యాణి డ్యాముకు మూలపల్లి చెరువులో పాటు మరో 4 చెరువులకు నీటిని తరలించేలా 126 కోట్లతో చేపట్టే ప్రాజెక్టులకు 10 లక్షల కోట్లతో పశు వసతి సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఎస్వి యూనివర్సిటీలో పరిశోధన ఆవిష్కరణకు ఊతం ఇచ్చేలా 6 కోట్లతో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ పరిశోధన ల్యాబ్స్ ను, విద్యా మౌలిక వసతులతో భాగంగా 55.3 కోట్లతో అకాడమిక్ బిల్డింగ్ 2వ అంతస్తు, 2.91 కోట్లతో చేపట్టి కాంపౌండ్ వాల్ నిర్మాణాలకు సీఎం చంద్రబాబు ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. 15వ తేదీ తమ సమగ్రామమైన గ్రామదేవత 15వ తేదీ తమ గ్రామదేవత అయిన నాగలమది గుడిని కుటుంబ సమేతంగా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అదే రోజున నారావారిపల్లి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి చేరుకుంటారు. హరీష్. ఓకే శంకర్, అలాగే ఇటు నందమూరి కుటుంబం నుంచి, అటు నారా కుటుంబం నుంచి నారా చంద్రబాబు నాయుడుతో ఎవరెవరు సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది? ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ నారావారిపల్లిలో కుటుంబ సమేతంగా, అలాగే బాలకృష్ణ గాని, ఈ పురంధేశ్వరుడు గాని కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొంటారు. అలాగే కార్యకర్తలు, ఆ నియోజకవర్గ కార్యకర్తలు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఉంటారు. అది ఈ సంక్రాంతి పండుగకి బాలకృష్ణ, పురంధేశ్వరి కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శంకర్.